సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట ప్రైవేట్ బస్ డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని కోరుతూ ప్రైవేట్ బస్ ఓనర్లను అడిగితే తమపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వెంటనే తమ జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచినందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పై యాజమాన్యం రాళ్లతో దాడి చేయించి గాయపరిచిందని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో ప్రైవేట్ బస్ ఓనర్లు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. మంత్రి గారి నియోజకవర్గంలో మేము పిఎస్బి డ్రైవర్లను నేను అధ్యక్షుడిని మాట్లాడుతున్నా. ఈ మమ్మలను జీతభత్యాల కోసం కానీ రమ్మని మాతో మాట్లాడడానికి రమ్మని ఓనర్లు డ్రైవర్లపై దాడి చేయడం జరిగింది. ఇలాంటివి మీకు తగినంత జీతాలు ఇవ్వలేమని మాపై దాడి చేసి మా యొక్క డ్రైవర్ను ఇష్టంగా వాళ్ళ ఇష్టం నోరుకు వచ్చినట్టు తిట్టి మా డ్రైవర్పై దాడి చేయడం జరిగింది. రౌతులు ఎత్తేసిర్రు, దెబ్బలు తాగినాయి. రామప్రసాద్ మా డ్రైవరు రామప్రసాద్ పై దాడి చేయడం జరిగింది. ఎందుకు మీకు ఇవ్వాలనుకుంటా మాపై దాడి చేయడం జరిగింది. మీరు మంత్రి గారి మీద మనం చేస్తారని అంటే మాకు కూడా ప్రాణహాని ఉన్నట్టే. మాకు కూడా మీరు మంత్రి గారి దృష్టి తీసుకొని వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని మా యొక్క డ్రైవర్ యూనియన్ తరఫున మేము చాలా ఖండిస్తున్నాము. దీన్ని దాదాపు 2016-17 నుంచి మేము డ్రైవర్గా చేస్తున్నామండి. కాకపోతే ఏమైందంటే మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 1500 అనుకుంటా పెంచుకుంటా 6000 నుంచి వెళ్ళి దాదాపు ఇప్పుడు ఒక 10-12-15 వేల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా డబ్బులు పెంచుకుంటూ వస్తున్నారు. ఇది మాకు సరిపోతలేదని మేము ఓనర్లను అడిగాము. గత నెల 26వ తారీఖు నాడు మేము ఓనర్లకు వాళ్ళకు మాట్లాడితే ఒక ఓనరు ప్రెసిడెంట్ అయి ఉండి కూడా ఆయన ఏం చేసిందంటే, అన్నా నేను మాట్లాడిన మా ఓనర్లతో డేవార్డుకు 17,000, స్పెషల్ యాప్కు 18,000, ఎక్స్ప్రెస్కు 19,000 అనుకుంటా చెప్పాడు. సరే కాబట్టి ఒక 500 పెంచమని మేము అడిగితే నీకు ఎందుకు పెంచాలి అని చెప్పి ఒక డ్రైవర్ పైన అతి దారుణంగా మాట్లాడి అరే నువ్వేమనివిరా అని చెప్పి ఒక డ్రైవర్ పైన ఒక ఓనరు వచ్చి మరి విధంగా అదేవిధంగా వచ్చి ఏం చేస్తామంటే మాటలు తిడుతూ ఉంటే లంజ కొడుక పెన్నాని అమ్మని తిట్టుకుంటే కూడా ఇట్లా తిడుతూ ఉంటే మీ ప్రజలతోని కూడా వచ్చి అతన్ని కొట్టి మరి నానా బూతులు తిట్టి ఆయనను మీద ఒక డ్రైవర్ అని చూడక ఒక రౌత అందుకొని తలకాయ పలకొడతా అని చెప్పేసి ఆ డ్రైవర్ తల పైకి పెట్టగానే ఆ రౌత వచ్చి కాలు మీద పడితే అతనికి దాదాపు చాలా దెబ్బలు తాకాయి, బెడ్ కూడా గారింది. అయ్యా ఇదే మీ న్యాయమని మేము అడుగుతా కూడా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపోరా, బస్సులు ఆపుకోపోరా, నీ గుద్దాల దమ్ముంటే ఏమైనా చేసి కూడా ఆ డ్రైవర్ను అతి దారుణంగా తిడితే కూడా 6 ఓనర్లు వచ్చి కూడా చెప్తే 15 మంది మేము పోయినాం. 15 మందిని కూడా దాటేసి అతని పైననే ఒక కక్షగా నానాగా చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? దయచేసి ఉన్న ప్రభాకర్ అన్నయ్య మమ్మల అందరినీ కాపాడాలి. ఈ నియోజక